సింగర్ మంగ్లీ స్కామ్ కు సంబంధించి అడ్వకేట్ సుబ్బు బాధితులతో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సిఐ రామకృష్ణ అడ్వకేట్ సుబ్బు గారికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున ఇటు అడ్వకేట్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మాట్లాడదాం, మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు. సార్, ఏం చెప్తారు? అడ్వకేట్లకి మొన్ననే రక్షణ చట్టం వచ్చింది. మొన్ననే అడ్వకేట్ సుబ్బు పైన బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ చేసిర్రు. ఎట్లా చూడొచ్చు అసలు విషయాన్ని? ఇక్కడ బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ అనేది కాన్సెప్ట్ కాదు. బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ అంటే ఏమంటున్నాం అంటే, బెదిరించడం కోసం, భయభ్రాంతులకు గురి చేయడం కోసం బాధితుల తరపున ఎవరైతే వచ్చారో వారు భయాందోళనకు గురై, మానసికంగా భయభ్రాంతులకు గురయ్యి వాళ్ళు వచ్చి ఏదైతే ప్రశ్నించడానికి వచ్చారో ఆ అంశాన్ని మర్చిపోయి మాకెందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పేసి భయపడి పారిపోవాలి అనేటువంటి ఉద్దేశాన్ని క్రియేట్ చేయడం కోసం అక్కడ ఉండేటువంటి ఎస్హెచ్ఓ రామకృష్ణ గారు ఆ విధంగా ప్రవర్తించారు. అంతే తప్ప ఇప్పుడు 150 కోట్లు సంథింగ్ ఏదో ఫ్రాడ్ జరిగింది. ఆ ఫ్రాడ్ పైన ఆధారాలతో సహా బాధితులు నా దగ్గరకు వచ్చారు. నేను ఈ అంశం పైన తెలుసుకోవడం కోసం మీరేం చేశారు, ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారు అని బాధితుల తరఫున వచ్చి గతంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ పైన మీరు ఏం చర్యలు తీసుకున్నారు అని తెలుసుకోవడం కోసం నేను వచ్చానని సుబ్బారావు క్లియర్ గా మెన్షన్ చేసి చెప్తా ఉన్నాడు. ఆ విషయాన్ని డివైడ్ చేయడం కోసం దానికి సమాధానం చెప్పలేక 100 క్లియర్ అండి. ఇక్కడ ఇప్పుడు మీరు ఎందుకోసం వచ్చారు, మీరు ఈ పని మీద వచ్చారు, ఈడు ఎందుకున్నావా, నీకు ఇక్కడికి ఎవరు రమ్మన్నాడా, నీకేమైనా అక్రెడిషన్ ఉందా అని చెప్పేసి అడిగితే ఎట్లుంటది? నువ్వు ఏదేని కోసం వచ్చావు, ఆ పర్పస్, నువ్వు వచ్చినటువంటి పర్పస్, నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావు, ఆ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేయగలిగితే ఈ ఇష్యూ అనేది డివేట్ అవ్వదు. నువ్వు క్వశ్చన్ కి ఆన్సర్ చేయకుండా నువ్వు డివేట్ చేయడం కోసం ఈ విధమైనటువంటి చర్యలకే పాల్పడ్డావు తప్ప వేరే కారణం లేదని చెప్పేసి మేము అంటున్నాం. అక్కడ బాధితుల తరపు నుంచి కేసే నమోదు కాలేదని చెప్పేసి సిఐ స్పష్టం చేశాడు కదా. ఎస్, ఏమంటున్నారు? బాధితుల తరపున నుంచి ఎటువంటి మంగ్లీ మీద ఎటువంటి కేసు నమోదు కాలేదు. ఎందుకోసం కాలేదు అదే అడుగుతున్నారు. ఇప్పుడు బాధితుల తరపున సుబ్బారావు అడగడానికి వచ్చింది అదే. ఆమె పేరుతోనే, ఆమె ద్వారానే ఈ ఫ్రాడ్ అంతా జరిగింది అని చెప్పేసి బాధితులందరూ వచ్చేసి మా దగ్గర వాపోతున్నారు, మీ దగ్గర పోలీసుల దగ్గర వాపోయారు, మీరు పట్టించుకోవట్లేదట, మా దగ్గరకు వచ్చారు, వాళ్ళు ఆధారాలు తీసుకొని మా దగ్గరకు వచ్చారు, ఆ ఆధారాలని బేస్ చేసుకొని మీరు పెట్టినటువంటి పిటిషన్ ని ఏం చేశారు అని అడగడానికి సుబ్బారావు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినటువంటి సుబ్బారావుని అది పక్కన పెట్టేసి నువ్వు తాగి వచ్చావా, నువ్వు తిరిగి వచ్చావా, నువ్వు దీనికోసం వచ్చావా, దానికోసం లేదు అంటే ఆల్రెడీ క్లియర్ గా సీనియర్ అడ్వకేట్స్ కూడా అడ్వైజ్ చేశారు. సింపుల్ గా వచ్చినటువంటి బాధితుల తరపున బాధితులకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి వచ్చినోడికి ఆ ప్రశ్నకు ఇవ్వాల్సినటువంటి ఆన్సర్ ఇవ్వకుండా డీవియేట్ చేసేందుకోసం ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడ్డటువంటి రామకృష్ణ పైన సస్పెన్షన్ వేటు వేయాలి, సేమ్ డిపార్ట్మెంటల్ యాక్షన్ జరగాలి. ఇతను ఈ విధమైనటువంటి చర్యలు గతంలో ఏమైనా చేశాడా లేదా అనేటువంటి అంశం పైన కూడా అతని పైన స్పెషల్ ఎంక్వైరీ చేయాలి అనేది మేము అడుగుతున్నటువంటి అంశం. అంటే ముఖ్యంగా ఇప్పుడు బాధితులను పట్టుకొని సుబ్బారావు గారు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు కనీసం ఎటువంటి కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు. మరోవైపు మంగ్లీకి సజ్జనర్ గారే అపాయింట్మెంట్ ఇచ్చి ఆమె తరపు నుంచి ఫిర్యాదులు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ బాధితులను తీసుకొని సుబ్బారావు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, బాధితులే సుబ్బారావుని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. కాబట్టి సుబ్బారావు అక్కడికి వెళ్ళి జరిగినటువంటి దానిపైన 100% క్వశ్చన్ చేసేటువంటి రైట్ యాజ్ అడ్వకేట్ గా ఉంది కాబట్టి ఆయన క్వశ్చన్ చేశాడు. ఆ క్వశ్చన్ ని వాళ్ళు డివైడ్ చేయడం కోసం ఈ ప్రయోగాలు చేశారు. మరి ఇదే అంశం పైన అదే కదా ప్రస్తుతం అడుగుతున్నది. అదే సిపి సజ్జనర్ గారు ఏదైతే ఆ విధంగా తీసుకొని దాన్ని పిటిషన్ అనాలో ఇన్విటేషన్ అనాలో మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే జనరల్ గా ఫోటోని చూసి అనాలిసిస్ చేస్తే ఏదో ఇన్విటేషన్ ఇవ్వడానికి మంగ్లీ వెళ్ళారు, ఆ ఫోటోని పెట్టేసి ఏదో చేశారు అన్నటువంటి విధానం కనిపిస్తా ఉంది. ఎందుకంటే సజ్జనర్ గారు కూడా నవ్వుతూ మంచి లాఫింగ్ తో తీసుకున్నారు. అంటే మరి బాధితుల ఈ అంశం తీసుకోకుండా ఈ విధంగా చేసినటువంటి వాళ్ళపైన ఈ విధంగా తీసుకోవడం అనేది మేము అడ్వకేట్స్ తరఫున మేమైతే ఖండిస్తాం. అంటే అసలు బాధితుల పక్షాన పోరాడాల్సిన పోలీసులే అటు నేరస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో కూడా చాలా అంశాలు జరిగాయి. గతంలో సినీ సెలబ్రిటీలతో కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఇవాళ మంగ్లీతో సహా ఫిర్యాదులు తీసుకున్నారు. ఏంటి అసలు ఇది దేనికి నిర్వచనం అనుకో? అంటే బేసిక్ గా ఆయన మంగ్లీని ఆమెను అక్యూజ్డ్ గా చూడట్లేదు, ఆమెను ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా చూసి ఏదో అపాయింట్మెంట్ ఇచ్చినట్టున్నాడు. అదే వేలో వచ్చినటువంటి అంశం పూర్తి స్థాయిలో అనాలిసిస్ చేయకుండా ఏదో ఆ ఫోటో పోజ్ ఇచ్చి ఆ విధంగా చేసింటాడని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారిగా ఉండి ఎవరైనా అంటే తను చేసినటువంటి తప్పిదం పైన, తన పైన వచ్చినటువంటి అక్యూజేషన్ పైన ఆయన క్వశ్చన్ చేసి సరే ఈ విధమైనటువంటి పరిణామాలు దానిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేపిస్తా అని చెప్పి పంపించాలి. కానీ ఆ విధంగా లేసి వచ్చి స్పెషల్ గా ఫోటో పోజ్ ఇవ్వడం అనేది రాంగ్. సో ఈ అంశం పైన అడ్వకేట్ సంఘాలని ఏ విధంగా పోరాడబోతున్నాయి? 100% ఒక సుబ్బారావు కోసమే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ అడ్వకేట్ అయినా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఏదైనా బాధితుల తరఫున కావచ్చు లేదా ఇతరుల తరఫున కావచ్చు ఏదైనా ప్రశ్నిస్తే
ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఈ విధమైనటువంటి పరిణామాలు కనుక మొగ్గు చూపినట్లయితే 100% వాళ్ళపైన యాక్షన్ తీసుకొని సర్వీస్ నిబాల్ వైపు కూడా వెళ్ళడం కోసం హైకోర్టులో రిట్స్ ఫైల్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అడ్వకేట్ తరఫున మాట్లాడుతున్నాం. ఒక అడ్వకేట్ ప్రజల కోసము, ప్రజలకు ఒక రైట్ ఉంటుంది అనమాట, చూస్ ద అడ్వకేట్ అనేది. సో వాళ్ళందరూ కూడా, బాధితులందరూ కూడా సుబ్బు దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళ తరఫున సుబ్బు పోలీస్ స్టేషన్ కు వచ్చింది. వచ్చిన తర్వాత సుబ్బు ఎప్పుడైతే అక్కడ జరిగిన వాగ్వాదం మనం మొత్తం అక్కడ చూస్తే అక్కడ ఏదో ఒక ప్రీ ప్లాన్డ్ కనిపిస్తుంది అక్కడ. ఎందుకు అంటే ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళేసరికి అంతా మొత్తం ఒక 30 మంది పోలీసు వాళ్ళందరూ చుట్టుముట్టి ఆయన ఒక ఫోర్స్ చేయడము, ఏ బాబు నువ్వు ఇక్కడ అని ఇన్స్పెక్టర్ మాట్లాడము, అది చాలా బాధాకరంగా ఉంది. అందరూ యావత్ తెలంగాణలో ఉన్న న్యాయవాదులందరూ కూడా ఏంది అది బాగా ట్రెండింగ్ అయిపోయేసరికి న్యాయవాదులందరూ కూడా ఇప్పుడే చూసారు మీరు, అన్ని అసోసియేషన్స్ అందరూ కూడా హైకోర్టు ముందుకు వచ్చేసి నిరసన తెలపడం కూడా జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో పాల్గొని అందరు కూడా ఒకటి ఏమంటున్నారంటే, ఎవరైతే పోలీస్ ఇన్స్పెక్టర్ దీని మీద సిఐ రామకృష్ణ గారు ఎవరైతే ఏలు పెట్టి నువ్వు చేయలేవు అనుకుని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తా అన్నారో వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయాలి. అక్కడ బ్రీత్ అనలైజర్ తీసుకొని వచ్చేసి అవన్నీ కార్యక్రమం చేసిన వాళ్ళందరినీ కూడా, దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి. మాకు నిన్నాక మొన్ననే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది వచ్చింది. దేనికోసం? ఎందుకంటే న్యాయవాదులను భయభ్రాంతులకు గురి చేసుకుంటూ నడి రోడ్డు మీద నరికి చంపి ఆఫీసులలో పోయి కొట్టి న్యాయం కోసం పోరాటం చేసే న్యాయవాదికే ఈ పరిస్థితి ఉంటే, పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత కూడా ఒక న్యాయం కోసం ఒక న్యాయవాది వస్తే ఆ న్యాయవాదిని బెదిరించుకుంటూ బ్రీత్ అనలైజర్ పెట్టడం ఎంత తప్పు మీరు చూడండి. ఆ బ్రీత్ అనలైజర్ పెట్టిన తర్వాత కూడా అక్కడ కూడా ఏం చూపించడం, వాళ్ళు ఎటువంటి కేసు కూడా బుక్ కాలేదు, ఏం లేదని కూడా పంపించడం జరిగింది. అంటే ఈ ఇష్యూని మొత్తం డీవియేట్ చేయాలని ఈ బ్యాక్గ్రౌండ్ లో ఎవరున్నారో ఏందో అర్థమైతలేదు. వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఇన్స్పెక్టర్ గారు ఉన్నారో ఆయన ఫోన్ లాగ్ కూడా మొత్తం చెక్ చేయాలి. ఎవరు ఆయనకు ఫోన్ చేసినారు ఆ రోజు పొద్దుగాల, నిన్న దానికంటే బిఫోర్ డే నుండి ఆ రోజు కూడా మొత్తం ఎవరు ఫోన్లు చేసి ఆయనను ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఆయన చాలా బ్రహ్మాండంగా మాట్లాడతాడు, మంచిగా ఉంటాడు, కానీ ఒకటేసారి ఎందుకు ఆ విధంగా చేసిండో కూడా మా అందరికి కూడా అర్థం కావడం లేదు. వెంటనే అతని మీద చర్యలు కూడా తీసుకోవాలని డీజీపీ గారికి కూడా మేమందరం ఈ రోజు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గతంలో ఎప్పుడు కూడా ఇట్లా అడ్వకేట్ల మీద ఇట్లా పోలీస్ స్టేషన్ లో ఇటువంటి మలుపులు ఎప్పుడు జరగలేదు, ఇటువంటి సంఘటనలు జరగలేదు. ఏం చెప్తారంటే దీనికి సంబంధించి? వాస్తవంగా ఇది కరెక్టే. ఇప్పుడు న్యాయవాదులందరూ కూడా ఏమంటున్నారంటే, బార్ అసోసియేషన్ లో కూడా ఒక తీర్మానం తీసుకోబోతున్నారు. పోలీస్ వాళ్ళు కూడా కోర్టుకు వచ్చే ముందు వాళ్ళు కూడా బ్రీత్ అనలైజ్ చేసిన తర్వాతనే కోర్టులోకి అడుగు పెట్టాలని కూడా అందరు కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మీటింగ్లు జరుగుతున్నాయి. రేపు పొద్దున వాళ్ళు కోర్టుకు వచ్చేటప్పుడు కూడా పోలీస్ వాళ్ళు కూడా బ్రీత్ అనలైజ్ చేసుకుని రావాలి. ఎందుకంటే ఒక న్యాయవాదికి న్యాయం కోసం వచ్చి ఒక క్లయింట్ తరఫున అక్కడ వచ్చిన తర్వాత కూడా ఆయనకు ఆ విధంగా అసాసినేట్ చేయడము అది పద్ధతి కాదు. కాబట్టి నెక్స్ట్ రానున్న రోజులలో కూడా న్యాయవాదులందరూ కూడా మేమందరం కూడా డిస్కస్ చేస్తున్నాము. అడ్వకేట్స్ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు డీజీపీ గారిని, వెంటనే ఎవరైతే ఈ విధంగా ఒక అడ్వకేట్ ని అసాసినేట్ చేస్తున్నారో వెంటనే వాళ్ళ మీద, అందరి మీద, కేవలం ఒక్కలే కాదు, అక్కడ ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో డిపార్ట్మెంట్ వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం.